ప్రపంచ దేశాలలో భారత్ ప్రధాని మోదీ పేరు మారుమోగుతుంది. గ్లోబల్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందుకు ఆయన అనుసరిస్తున్న పాలనా విధానాలే కారణం. చిన్న దేశం నుంచి పెద్ద దేశం వరకు అన్ని మోదీ వైపే చూస్తున్నాయి. ఇది భవిష్యత్తులో పెరగడమే తప్ప తగ్గేది లేదు అంటున్నారు బీజేపీ నేతలు. మరి ఈ నమ్మకాన్ని మున్ముందు కూడా సాగించగలడా? ఆర్ఎస్ఎస్ పెద్దలు బీజేపీ సీనియర్లు సహకరిస్తారా? ఇలాంటి అంశాలపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. నరేంద్ర మోదీ భారతదేశ ప్రధాని. ఇవాళ ప్రపంచం మొత్తం ఆయన్ని కీర్తిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ మోదీ. ఈ దేశ ప్రధానిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలలో ముఖ్యంగా భారతదేశంలో సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ వెనకడుగు వేల వివాదాలు వచ్చినా సరే, సమస్యలు చుట్టుకున్నా సరే, తన నమ్మినదే ఆచరించినటువంటి ఒక బలమైనటువంటి నాయకుడిగా, ప్రధానమంత్రిగా, ఈ దేశంలో మూడోసారి కూడా ప్రధానమంత్రిగా కంటిన్యూస్గా ఒక రికార్డు సాధించినటువంటి ఏకైక నాయకుడు ప్రధాని మోదీ. ఒక రికార్డు ఉంది ఇందిరాగాంధీకి. 1966 నుండి 1977 వరకు ఆమె 4077 రోజులు మార్చి 25కి పూర్తయితాయి. బట్ ఇవాళ ప్రధాని ఆ రికార్డుని బద్దలు కొట్టారు. రికార్డు బద్దలు కొట్టడంతో పాటు ఇవాళ మళ్ళీ ఇంకొక కంపారిజన్ చేసుకుంటే 3 సార్లు కంటిన్యూస్గా ప్రధానమంత్రిగా ఇవాళ ఆయన కెరీర్ని కొనసాగిస్తున్నటువంటి ఏకైక నాయకుడిగా మళ్ళీ ఇలాంటి రికార్డు మరొకళ్ళకు ఉంటుందా అన్నది సందేహమే. ఒక పార్టీని పదే 3 సార్లు అధికారం ఇవ్వటం, అందులో ఒక నాయకుడిగే ప్రధానమంత్రిగా ఉండటం అనేది చాలా అరుదైనటువంటి అంశం. ఏ జాతీయ పార్టీలోనూ ఇలాంటి అవకాశం నాయకులకి రాదు. రెండోది, ఇవాళ ప్రయారిటీస్ ఉంటాయి ఆర్ఎస్ఎస్కి కానీ బీజేపీ పార్టీకి కానీ. ఆ సిద్ధాంతాల బేస్గా మాత్రమే నాయకులను ఎన్నుకోవటం జరుగుతుంది. మొహమాటమో, భయపడటమో, ఇంకోటో బీజేపీ పార్టీలో ఉండదు. వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది, ఒక ప్రోటోకాల్ ఉన్నది. 75 సంవత్సరాలు దాటిన వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ఏ పదవుల్లో ఉండకూడదు అన్నటువంటి సిద్ధాంతం కూడా ఈ పార్టీకే ఉంది. కానీ దానికి కూడా ఒక ఎగ్జెంప్షన్ సాధించుకోగలిగే పరిస్థితి మోదీకి మాత్రమే ఉందన్నది నిర్వివాదాంశం. ఇవాళ భారతదేశంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయన చూచినటువంటి ప్రభావం కావచ్చు, అటు నాటో కావచ్చు, లేదా ఇవాళ అంతర్జాతీయ దేశాలకు సంబంధించిన వేదిక మీద ఆయన ఇచ్చినటువంటి సందేశం అవ్వచ్చు, భారతదేశాన్ని బలీయమైనటువంటి ఆర్థిక శక్తిగా మారుస్తున్నటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు, చైనాతో, జపాన్తో పోటీ పడగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి భారతదేశం ఒక గొప్ప దశ వైపు వెళుతోంది అని నిరూపించటంలో కావచ్చు, రేపు రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తాన్ని ఆదేశించగలిగేది, ప్రభావితం చూయించగలిగేది, అభివృద్ధి వైపు అనూహ్యంగా ఎదగగలిగేది భారతదేశమే అని ఇవాళ ఒక నమ్మకం కలిగించినటువంటి నాయకుడు ప్రధాని మోదీ. ఇక జవహర్లాల్ నెహ్రూ విషయం తీసుకుంటే ఆయన ఆగస్టు 15, 1947 ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. ఆయన రికార్డును కూడా బద్దలు కొట్టగలిగేటటువంటి శక్తి ఇవాళ ప్రధాని మోదీకే ఉన్నదేమో అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతుంది. ఇక జవహర్లాల్ నెహ్రూ విషయానికి వస్తే ఆయన పాలించినటువంటి అత్యధిక కాలం 1947 నుంచి 16 సంవత్సరాల 286 రోజులు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ రికార్డ్. ఒక నాయకుడు 3 సార్లు, అలాగే సుదీర్ఘకాలం 16 సంవత్సరాలు 286 రోజులు ప్రధానమంత్రిగా ఉండటం అనేది ఈ సువిశాల భారతదేశంలో సాధ్యమైందేమో. కానీ బికాజ్ ఇక్కడ ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ఉన్నది, ఇక్కడ ఒక రాజ్యాంగం ఉన్నది, ఇక్కడ జనాలు కొన్నిటిని నమ్మేటటువంటి ఒక గుడ్ కల్చర్ ఉన్నది. దేశం కోసం పాటుపడగలిగేటటువంటి నాయకులని కీర్తించేటటువంటిది, గుర్తించేటటువంటిది, వాళ్ళకు మర్యాద ఇచ్చి మళ్ళీ వాళ్ళని నాయకులుగా ఎంచుకోగలిగేటటువంటి తత్వం ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇందులో ఇవాళ మోదీ తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, ఆఫ్ కోర్స్ రాజకీయాల్లో కొన్ని విమర్శలు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, పాలనలో ఖచ్చితంగా ఉంటాయి. బట్ దాన్ని సరిదిద్దుకుని జనం ఘోషకు, జనం యొక్క అభిప్రాయాలకు విలువనిచ్చి వాళ్ళ అభివృద్ధికి అది కొంచెం కఠినమైనా సరే దాన్ని ఆచరించగలిగేవాడే నాయకుడు. ఆ నాయకుడే ఇవాళ నరేంద్ర మోదీ. ఆయనే ఈ దేశ ప్రధాని.
అలాగే దేశాన్నే కాదు ప్రపంచాన్ని మొత్తం మెప్పించి ఒప్పించి తనకంటూ ఒక కీర్తి ప్రతిష్టను దేశానికి గుర్తింపును తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఆయన ఏ పార్టీ అనేది అనవసరం, ఆయన సిద్ధాంతం అవసరం, ఆయన ప్రధాన మంత్రిగా తీసుకున్నటువంటి చర్యలు అవసరం, ఆయన తీసుకొచ్చినటువంటి అభివృద్ధి అవసరం. ఆయన మీద ఏదైనా విమర్శలుంటే సద్విమర్శలైనప్పుడు ఆయన కూడా ఆలోచించాల్సింది కూడా పెద్ద అవసరం. ఇండియన్ కల్చర్ గురించి కానీ, యోగా గురించి కానీ, భారతదేశ సంస్కృతి గురించి కానీ, మొత్తంగా కూలిపోయినటువంటి ఈ దేశ సంస్కృతిని మళ్ళీ పైకి తీసుకొచ్చి ప్రపంచం గుర్తించగలిగేటటువంటి దశకు తీసుకెళ్ళటం, యోగా డే అని పెట్టి దేశం నలుమూలలు ఉన్నటువంటి వాళ్ళు విదేశీయులైనా సరే, మన భాష రాకపోయినా సరే, మన సంస్కృతిని గుర్తించగలిగేట్టుగా చేయగలిగినటువంటి ఏకైక నాయకుడు మనకు ఉండటం అనేది గర్వకారణం.